హాయ్ హాయ్ అండి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు ఒక స్పెషల్ టిప్ చెప్పబోతున్నానండి. ఈరోజు చాకులకి పదును ఎట్లా పెట్టాలి, వైట్గా ఉన్న ఇలా టీ కప్పును తీసుకోవాలండి. పగిలిపోయింది లేదా మంచిది చాకులకి పెట్టాలంటే చక్కగా ఇట్లా బ్రేక్ అయిందండి అది. సో దీన్ని పాడేయకుండా దీన్ని నేను చాకులు పదును పెట్టడానికి యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాకుకి పదును బాగా లేనప్పుడు పెడతా ఉంటానండి నేను. మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా మనం చకచకా కూరగాయలు తెగటానికి, ఫ్రూట్స్కి అన్నిటికి బాగా యూజ్ అవుతుంది కదండి పదును ఉంటే. పుచ్చకాయలు కోసిన మనకి ఇబ్బంది ఉండదండి. ఇదిగో పదును పెట్టేటప్పుడు ఇట్లా బ్లాక్గా అవుతుందండి. ఈ బ్లాక్నెస్ ఇలా పెడతా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఒక తడిబట్ట కానీ ఇలా ఏదైనా పెట్టుకుని, క్లాత్ తడిపేసింది అక్కడ పెట్టుకుని కానీ, ఇలా స్పాంజెస్ తడుపుకుని కానీ పక్కన పెట్టుకుని, ఎందుకంటే ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ పదును బట్టి పడుతుందండి టైము. ఇదండి చూడండి, పదును లేకపోతే ఇలా బ్లాక్ ఎక్కువ వస్తుందండి. అలా వచ్చి వచ్చి తగ్గుతుంది, అప్పుడు పదును ఎక్కినట్టండి. ఇలా అంటే తెగిపోతుందండి కప్ కూడా. అంత పదును ఎక్కేదాకా నేను పెడతానండి. ఈ టిప్ నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. మీకు ఏమైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోండి ఈ టిప్. ఇలా 5 మినిట్స్ 10 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఎందుకంటే ఒకసారి పెట్టాక 1 మంత్ దాకా వస్తుందండి ఇలా పదును పెట్టిన చాకు. అంటే మరీ కూరగాయలు ఎక్కువ కోయటం ఇట్లా చేయటం వల్ల నాకు 1 మంత్ వస్తుంది. మామూలుగా అయితే 2 మంత్స్ దాకా కూడా వస్తుందండి. మనం ఎక్కువ చిన్న ఫ్యామిలీస్కి అయితే 2 మంత్స్ దాకా వస్తుంది. ఒకళ్ళిద్దరికి అయితే ఒక రోజు నేను ఎక్కువ ఐటమ్స్ వండటం ఇట్లా చేసాము అంటే 1 మంత్ వస్తుందండి గ్యారంటీ. ఒక 20 మినిట్స్ పెడితే నీట్గా పదును చాలా ఎక్కుతుంది. మీ అందరికి కూడా ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నానండి. మర్చిపోకుండా మీకు చాకు పదును కావాల్సినప్పుడల్లా ఇది ట్రై చేయండి. మనీకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుందండి. ఎమర్జెన్సీగా షాప్స్కి వెళ్ళి కొనుక్కునే టైం కూడా ఉండదు కదండి. ఒక్కొక్కసారి మనం చక్కగా అట్లా టైం లేనప్పుడు కూడా ఈ టిప్ యూస్ చేసుకోవచ్చండి. చాకు కొనుక్కుని కొత్త తెచ్చుకునే లోపు కూడా. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.